ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. ఈ దినమున మనకు గొప్ప దేవుడు 14వ దినముకు మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనము ఎంటర్ అయి ఉన్నాం. మరి ఎంతో ఆధిక్యతను మనకి ఇచ్చిన గొప్ప దేవుడి దినమున మరి మనమందరము ప్రార్థన చేసుకొని మనకు వర్షిప్ని మనం స్టార్ట్ చేసుకుందాం. తల ఉంచుకొని ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహిమపరిచే ఒక తరుణాన్ని మాకు ఇచ్చిన విధమును బట్టి వందనాలు. దినమున యేసయ్యా వర్షిప్లోనేమి, వాక్యంలోనేమి, ప్రతి చోట యేసయ్యా మీరు మాకు తోడుగా ఉన్నట్లు యేసయ్యా ఇప్పుడు కూడా మీ పరిశుద్ధాత్మ హస్తము మాపై ఉండడానికి సహాయాన్ని మీరు దయచేయండి. చేయుచున్న వర్షిప్లో మీ యొక్క ప్రసన్నత మాపై ఉండడానికి సహాయాన్ని మీరు దయచేసి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కలిసి హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్దామండి. దేవుని స్తుతిస్తూ మహిమపడదాం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షయమంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షయమంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. థ్యాంక్ యూ జీసస్. మొన్నైన ఈ దేహం మహిమ రూపమే, ధవల వర్ణ వస్త్రములు ధరించెదము. మొన్నైన ఈ దేహం మహిమ రూపమై, ధవల వర్ణ వస్త్రములు ధరించెదము. నాదుడేసుకు నవ వధువులమును
నీతి పాలనలో యువనారులమే. నాదు యేసుడు నవవధులము, నీతి పాలనలో యువరాణులము. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. థ్యాంక్ యూ జీసస్. అంటే గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ అవును తండ్రి యేసయ్యా, మరి ఈ దినమున మనకి ఇవ్వబడిన వాక్య భాగమును నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. మరి ఈ దినమున మనం చేసే మెడిటేషన్ వాక్యంలోనేమి దేవునితో గడిపే ప్రతి ఒక్కటి ఆయన వలనే మనం బ్రతుకుతున్నాం కనుక మరి నీ వాక్యమే నన్ను బ్రతికించినయ్యా యేసయ్యా అంటూ పాడదామా. థ్యాంక్ యూ జీసస్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గము నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమే యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమే యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములకు, అపవాది వేయుచున్న అగ్ని బాణములకు ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో
నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. మరి దేవుడిచ్చిన ఈ యొక్క మంచి సమయమున మనము వాక్యం చదువుకుంటూ దేవుని మహిమపడదామండి. దినమున ఇవ్వబడిన వాక్యం మరి కీర్తనలు 104వ కీర్తన మరి 31 నుంచి మనం దేవుణ్ణి చదువుకొని మనము దేవుణ్ణి మహిమపడదాం. యెహోవా మహిమ నిత్యముండునుగాక, యెహోవా తన క్రియలు చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను మట్టుగా అవి పొగరాజును, ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించదను. ప్రైజ్ జీసస్. మరి దినమున మనకి ఇవ్వబడిన ఈ యొక్క మంచి వాక్యాంశాన్ని మన యొక్క ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండాలంట. ఈ దినమున మనకి ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు, హౌ టు మెడిటేట్ విత్ గాడ్. మరి ఏ విధంగా మేము మెడిటేట్ చేయాలి, ఏ విధంగా అసలు నా మెడిటేషన్ దేవుని చెంతకి చేరుతుందా లేదా అని చాలా వరకు మనం క్వశ్చన్స్ వేసుకుంటుంటాం. ఈ దినమున అసలు మెడిటేషన్ అంటే మరి మీనింగ్ మనం చూడగలుగుతాం. మెడిటేషన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ అండ్ ప్రజెన్స్ టు డీపెన్ అవర్ కనెక్షన్స్ విత్ హిమ్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్. మనకి మనస్ఫూర్తిగా దేవునికి ఆ సమయమును ఇస్తుంటే మనకి ఆనందం రావాలంట. దట్ ఈస్ కాల్డ్ ద మెడిటేషన్. ఎందుకంటే మరి ఎటువంటి సమయాల్లో మనకు వస్తుందంటే ఏకాంతంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆనందపరుస్తున్న మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మరి దేవుడు అందులో మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఆ మెడిటేషన్ త్రూ ఇస్తాడంట. మరి అటువంటిది మనం బైబిల్లో చూస్తుంటాం. ఎక్కడ మనం చూస్తామంటే మరి స్టార్టింగ్ మనం వెళ్ళిపోతే కనుక జెనిసిస్లోకి ఒక మంచి సంఘటన నేను ఈ దినమున చెప్పి మీకు ఈ యొక్క వాక్యంని షేర్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఐజాక్ మనందరికీ చాలా బాగా తెలుసు. మరి ఐజాక్ గారికి మరి పెళ్లి చూపులు చూద్దామని చెప్పేసి మరి ఒక అమ్మాయిని వెతకడం అనేది వారు చేస్తున్నారు. మరి తను కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. మరి నాకు కూడా ఒక మంచి భార్య రావాలి, మరి దేవుని సన్నిధిలో ఉండాలని చాలా గొప్ప సందేశం మనం ఇవాళ చూడబోతున్నాం. మరి ఐజాక్ గారు ఏం చేశారంట, తనకు భార్య మరి తనకి కావాల్సిన ఒక మంచి లైఫ్ స్టైల్ని కావాలి, దేవునితో గడపాలి, మరి తండ్రి గారు చెప్పిన వాక్యానుసారంలో వెళ్ళాలి అని చెప్పేసి తన భార్య కోసము మెడిటేట్ చేయడం మనం చూస్తున్నాం. మరి ఎంత గొప్ప సంగతి అంటే అది ఎంత హంబుల్నెస్తో. అప్పటికి వారికి చాలా ఆస్తి, వాళ్ళ తండ్రి గారికి చాలా గొప్ప ఆస్తి ఉంది, వారికి వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్ లైఫ్లో వారు ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఆయన మరి రెబెకా గారిని మరి వారు ఎంచుకొని మరి వారు తిరిగి మరి తీసుకొని వస్తూ ఉండగా మరి ఏమైందంటే ఐజాక్ గారు పొలంలోనికి ఏకాంతంగా వెళ్ళి ఆయన మెడిటేట్ చేయడం మనం చూస్తున్నాం. దేవునితో సంభాషణ కలిగి ఉండడం మనం చూస్తున్నాం. మరి ఎంతో గొప్ప, మనకు కూడా అది రిసెంబులింగ్గా ఉండాలి. మరి దేవుని కోసము మనము ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపేవారిగా మనం అందరం ఉండాలి. మరి ఎట్టి మనస్సు మనకి ఉందా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఒక మరి అంత వెల్ సెటిల్డ్ లైఫ్ దేవునితో మరి ఏకముగా ఆయన స్పెండ్ చేస్తున్న టైంలో మరి రెబెకా అమ్మ అటు నుంచి పొలంలో నుంచి రావడం చూస్తూ మరి ఆ తరువాత ఎవరు అని చెప్పి మరి వారు అడిగినప్పుడు అతను మా యొక్క యజమానుడు అని చెప్పినప్పుడు ఐజాక్ గారిని మరి అప్పుడు మొదటిగా చూడడం, మరి ఆ యొక్క కనెక్షన్ దేవుడు ఆ పొలములో మరి ఆయన ఒక సాయంత్రం కాలమున ఐజాక్ గారు అలా బయటికి వెళ్ళినప్పుడు ఏకాంతంగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాడ్ హియర్ హిస్ ప్రేయర్స్. ఆ సమయంలో ఆయన ఒక విషయంలో మరి ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తున్నాం.
మరి ఈ దినమున మన మెడిటేషన్స్ లేకపోతే మన జీవితాలలో మనం ఏ విధంగా చేయగలుగుతాం? సేమ్ మరి ఐజాక్ గారి వల్లనే సేమ్ మనం కూడా ఒక 6 థింగ్స్ని నేను మరి వాట్సాప్లో పెట్టి ఉన్నాను. వాటిని మనం మెడిటేషన్స్లో మనం యూజ్ చేయగలిగితే కనుక ఇట్ వుడ్ బి సో గుడ్. మనము చేసేదే ఎల్లప్పుడూ మనము దేవునితో సహవాసం కలిగి ఉండేదే, కానీ దేవునికి ఎటువంటి సహవాసం ఇష్టం అంటే ఏకాంతంగా. ఎందుకంటే చర్చ్కి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, కానీ దేవునితో సహవాసం ఏకాంతముగా హత్తుకొని ఉన్నదై ఉండాలి. ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్, జస్ట్ and sit there and sit in His presence, worship Him, glorify Him, say His name and just worship His mighty name. ఎందుకంటే అందరిలో ఉన్నప్పుడు మన ధ్యాస ఎక్కడో ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యము సగం సగం మర్చిపోతుంటాం. కానీ మనము మొదటిగా అయితే we should find a quiet place. Second thing is that clear your mind and release the worries. ఈ లోక సంబంధమైన మీ యొక్క వరీస్ అన్నిటినీ మీరు వాటిని విడిచిపెట్టేవారుగా మీరు ఉండాలి. ఆ సమయంలో డు నాట్ థింక్, ఎందుకంటే వాటికంటే అత్యున్నత సింహాసనమైన గొప్ప దేవుడు ఆ వరీస్నన్నిటినీ ఒక స్నాప్షాట్లో దేవుడు మీకు వాటినన్నిటి తీసివేస్తాడు. కనుక మీరు దేవుని సన్నిధికి మెడిటేషన్గా లేదా ఇట్లా ఆరాధనకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. మరి మూడోదిగా మనము వీ హ్యావ్ టు వర్షిప్ అండ్ ప్రైజ్ ఆర్ లివింగ్ గాడ్. దేవునికి ఏకాంతంలో స్తుతులు అర్పించేవాడుగా వి నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు అవర్ లివింగ్ గాడ్. మరి ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ప్రే ఇన్ హిస్ ప్రజెన్స్. మన పరిశుద్ధాత్మను ఆహ్వానించేవారుగా మనం ఉండాలి. మనము అలా చేస్తూ మనం ఫోకస్ ఆన్ ద స్క్రిప్చర్స్ ఆర్ హిస్ నేమ్. దేవుని నామము పైన, గొప్ప దేవునికి ఎన్నో నామములు ఉన్నాయి. మరి ఈ దినమున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్న గొప్ప దేవుడికి మనము ఆయన నామమును ధ్యానించుకుంటూ ఉండాలంట. ఆయన నామమును ధ్యానిస్తే కూడా ఆయనకి చాలా ఇష్టం. దేవునికి ఇంపుగా మనము చేయాలంట. మరి ఆరోదిగా వి నీడ్ టు ఫీల్ హిస్ ప్రజెన్స్ డీప్లీ. నాట్ మనం ప్రార్థన చేస్తూ ముందుకు మనము ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడినవాడమైతే మనకు దేవుడు తన యొక్క ఆత్మను నింపి తన యొక్క విజన్స్ని మనకి ఇవ్వబోతున్నాడు. తన విజన్స్ని మనకి ఇస్తాడు. ఆ సమయంలో మరి ఐజాక్ గారికి ఏ విధంగా ఆ యొక్క పొలం ప్రాంతంకి వెళ్ళినప్పుడు మరి ఆయన డీప్లీ హీస్ కనెక్టెడ్ విత్ ద గాడ్. మరి ఆ టైంలో దేవునితో సహవాసము కలిగి ఉండడం, ఆ టైంలోనే మరి రెబెకా మాట నుంచి రావడం, మరి ఎంతో గొప్ప ప్రజెన్స్ని ఐ బిలీవ్ దట్ హీ మస్ట్ బి వెరీ హ్యాపీ ఎట్ దట్ టైం. మరి ఈ దినమున మనము మన జీవితాలలో ఏ విధంగా మెడిటేట్ చేస్తున్నాం, మన వాక్యమును ఏ విధంగా మనం వాక్యమును ధ్యానించే వారిగా ఎంత పర్ఫెక్ట్నెస్తో మనం ఉన్నామని చూసుకోవాలి. మరి ఏది మెడిటేషన్స్ ఒక స్వీట్, మే మై మెడిటేషన్స్ బీ స్వీట్ టు హిమ్. మరి స్వీట్ టు హిమ్ అంటే మనము ఒకవేళ మన క్రేవింగ్స్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా డెజర్ట్ తినాలి అనిపించినప్పుడు ఎంత సంతోషం వస్తుంది మనకి, ఎంత ఆనందం కలిగినప్పుడు మనము వాటిని తీసుకొని ఒక ఆనందంగా మనం తింటాం. అటువంటి ఆనందము దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆసక్తితో సంతోషముతో మనము ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఐ విల్ బీ గ్లాడ్ ఇన్ ద లార్డ్. మరి సంతోషముగా మరి నేనున్నంత కాలము దాన్ని దేవుణ్ణి కీర్తిస్తూ ఉండాలి. ఈ భూలోకంలో ఉన్నంత కాలము మన దేవుణ్ణి కీర్తిస్తూనే ఉండాలి. ఆయనను మనము మహిమపరుస్తూనే ఉండాలి. మరి జీవితకాలం అంతా అండి మన ఈ లోక సంబంధంలో ఒక మరణం వచ్చినా కానీ మనము పరలోకము దేవుడు ఒక న్యూ హెవెన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దినమున మనము చిరకాలము మనం దేవుణ్ణి ఈ విధంగానే మహిమపరిచే విధంగా ఉండాలి. మరి ఈ ఎక్విప్మెంట్ అంతా ఉండకపోవచ్చు, కానీ మరి ఇంకా దానికంటే శ్రేష్టమైన ఈ బూరలతోనూ మరి సితారా తంబూరలు ఎన్నున్నాయో మరి మనము వాటన్నిటితో దేవుణ్ణి మహిమపరుస్తామనే నమ్మకము మనకి కలిగి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఆల్ వీ హ్యావ్ టుడే ఈజ్ hope for tomorrow, because the Lord is coming. It's very near to us. దినమున మీరు గనక మారు మనసు పొంది దేవుని వాక్యానుసారముగా నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చిన విధమును బట్టి వందనాలు. మరి మేము దినమున చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకొని దేవుని మహిమపరుస్తూ ఈ దినమున జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ మనము దేవుడు మారు మనసు కోరుతున్నాడా, ఈ దినమున కష్ట సమయంలో వెళ్తున్నావా, దేవాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను, కానీ ఈ లోక సంబంధమైన అటాక్స్కి నేను తట్టుకోలేకపోతున్నాను, ఆయన ఈ లోకమైన పరిస్థితులకు నీకు తట్టుకోలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరికి
దేవుడు మన యొక్క ప్రతి ఒక్క జ్ఞానమును ఆయన ఆలకించే గొప్ప దేవుడు, ఆయన ఇంపుగా ఆలకించే గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా 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 గొప్ప దేవా, మీకు వందనాలు. దినమున మాకు ఇచ్చిన యొక్క వాక్య భాగమును బట్టి మీకు వందనాలు నాయన యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, మాకు యేసయ్యా నా జ్ఞానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. మరి ఎంత గొప్ప యేసయ్యా సందేశము. మా మెడిటేషన్ మీకు ఒక స్వీట్ అరోమాగా ఉండడానికి సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు. మేము చేసే ప్రతి ఒక్క పనినైనా ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, కానీ పరమందున్న యేసుక్రీస్తు కోసం మహిమపరచులాగున మాకు సహాయాన్ని మీరు దయచేస్తున్న విధమును బట్టి వందనాలు. అవును తండ్రి యేసయ్య, మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి ఆధిక్యతను బట్టి వందనాలు. మీలో నిలబడే, మీలో నడిచే, మీకోసమై జీవించే ఒక మంచి తరుణాన్ని మాకు ఇచ్చిన విధమును బట్టి వందనాలు. మీలో ధ్యానించే స్థితిగతులను మీరు మాకు దయచేయండి. మీలో నడిచే స్థితిగతులను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక లోక సంబంధమైన వాటికి యేసయ్యా మేము మా యొక్క ఆలోచనలేమి మేము ఏది పెట్టక దేవుని యందు మా యొక్క ఆసక్తిని, మా యొక్క జ్ఞానమును, మెడిటేషన్ని వర్డ్లో స్ట్రాంగ్ అవ్వడానికి సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున మాకు ఇచ్చిన యేసయ్య ఎంతో గొప్ప యేసయ్య ఇస్సాకును బట్టి మీకు వందనాలు. ఇస్సాకు వలె, యాకోబు వలె నాయన యేసయ్య, మరి అబ్రహాము, మోషేల వలె యేసయ్య మేమును యేసయ్య ధైర్యము కలిగి దావీదు వలె నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ఆనందించేవారుగా, సంతోషించేవారుగా, ఇంపుగా ఆనందించేవారుగా మాకు మీరు సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి ఒక్క లోతుపాట్లను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి ఒక్కటి నాయన యేసు నామంలో లయమైపోను గాక. యేసయ్య మాకు వస్తున్న ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి మీ వద్ద పెడుతున్నాం. యేసయ్య వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య హెల్త్ బాగాలేదున్న ప్రతి ఒక్కరికి మీరు మెరకల్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్య. యు టోల్డ్ యుల్ రెస్టోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మా చర్చ్లో మీరు ఇచ్చి ఉన్నారు, ఐ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చదివించిన గొప్ప దేవుడు. రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ లార్డ్. వారు కోల్పోయిన ప్రతి ఒక్కటి మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు ఆనందముతో లేకపోయినా దుఃఖముతో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆనందమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున నాయన యేసయ్య మాకున్న ప్రతి ఒక్క సమయము నాయన మీకు ఘనపరిచే జీవితాలుగా మహించమని ప్రార్థిస్తూ ఒక చిన్న ప్రార్థన పాదాల వద్ద చేర్చుకోమని మా యొక్క చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య మాకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరిని, మరి ఇక లోక సంబంధంలో ఇబ్బందులు పాలవుతున్న ప్రతి ఒక్కరిని, కష్ట సమయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు కనికరించి మీరు జ్ఞాపకం తెచ్చుకొని ప్రతి ఒక్కరికి విముక్తిని మీరు దయచేసి వారును దేవుని ఇంపుగా వారు దేవునిలో ధ్యానించే వారిగా మేము అటువంటి వారికి సువార్తను, ఇటువంటి గొప్ప సువార్తను తీసుకెళ్ళే సువార్థికులుగా మమ్మల్ని లేవనెత్తి కాపాడమని, మీ శక్తితో నడిపించమని, బాహుబలముతో నింపమని, మీ యొక్క అభిషేకముతో ఎల్లప్పుడూ మేము మీ అనాయింటింగ్తో ఎల్లప్పుడూ నింపబడడానికి సహాయాన్ని మీరు దయచేసి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ జీసస్. Have a blessed day. We'll see you tomorrow.